हाय हेलो नमस्ते विएल मैं हूं वेलकम बैक टू అవర్ ఛానల్ మష్రూమ్ పన్నీర్ బిర్యానీ ఎంతో అద్భుతమైన టేస్ట్ ఉంటుందండి. ఇది నాకు నచ్చింది, మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చాలా హెల్దీ కూడా, ఇంకా టేస్టీ. ఈరోజైతే నేను ఎలా చేశాను ఏంటి అన్నది నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి. ప్లీజ్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. రెస్టారెంట్ల కంటే ఇంట్లోనే బిర్యానీ చాలా మనకు నచ్చిన విధంగా, నచ్చిన స్పైసీతో మనం చేసుకోగలుగుతామండి. అదే రెస్టారెంట్లో కానీ ఫంక్షన్లో కానీ తింటే అది అందరికీ నచ్చే విధంగా ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి చెప్పలేము. ఇలా నేను అన్ని రకాలు కాంబినేషన్తో రెడీ చేసుకొని 1.5 గ్లాసు బాస్మతి రైస్ శుభ్రంగా కడుక్కొని అరగంట నానబెట్టానండి. అరగంట ముందైనా నానబెట్టాలి, కనీసం కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు. నీళ్లు పోసేసి ఇలా మంచి రకం బాస్మతి రైస్ వాడాను. వీటిని నేను పన్నీర్ వేసి కాంబినేషన్లో, పన్నీర్ ఇంకా మష్రూమ్ కాంబినేషన్లో చేస్తున్నాను. పన్నీర్ స్లైసెస్ ఇలా వస్తాయి కదా మనకు ప్యాకింగ్లో, అది నేను అలా డైరెక్ట్గా వేయనండి. దీన్ని కొంచెం ఫ్రై చేస్తాను. అది కూడా డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఇలా వాటర్లో కడిగేసి దీన్ని నేను క్యూబ్స్ లాగా, చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేస్తాను వేయించిన తర్వాత. ఇప్పుడైతే కొంచెం 2 స్లైసెస్ లాగా, ఇంత మందం కాకుండా కొంచెం మధ్యకి కట్ చేసేసి వేయించుకుంటాను. అది కూడా నాన్ స్టిక్ పెనం మీద. అది నేను లైట్గా వేయించుతాను ఆయిల్ వేసి. డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, కానీ ఎందుకు ఆయిల్ వేస్ట్ అని నేను ఇలా చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. ఇలా అయితే మనం రెస్టారెంట్లో కానీ ఫంక్షన్లో కానీ మనం బిర్యానీ తిన్నప్పుడు మనకి వాళ్ళు పన్నీర్ని ఫ్రై చేయకుండానే వేస్తారు. అది ఇలా ఫ్రై చేసామనుకోండి, పచ్చివాసన లేకుండా అది ఒక వెరైటీగా టేస్ట్ ఉంటుందండి. అది మనకి నచ్చుతుంది. ఇది మనకి ఇలా వేయించుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకే సైజులో అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. పన్నీరును ఇంకా మష్రూమ్ కట్ చేసుకున్నాను. బిర్యానీ తిన్నప్పుడు హెవీగా అనిపించకుండా ఉండాలి అంటే ముందుగా ఆయిల్తో చేసి చివరగా నెయ్యి వేస్తే కొంచెం సరిపోతుంది. నెయ్యి టేస్ట్ వస్తూ చాలా బాగుంటుంది. ఇంకా మనం కాజు కూడా అవాయిడ్ చేయొచ్చు, అప్పుడు మనకి హెవీగా అనిపించదు. అంటే కొన్ని తగ్గించుకుంటే బెటర్. ఇప్పుడు పన్నీరు ఇది ఉంది కదా మనకి, అది కూడా తినేసరికి బిర్యానీ కొంచెం తినగానే హెవీగా అనిపిస్తుంది. ముందైతే కుక్కర్లో ఇలా సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసి ఆకు, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన వేసాను. పుదీనా కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నాను. నేను ఎప్పుడైనా కుక్కర్లోనే చేస్తానండి బిర్యానీ. చివరగా దమ్ లాగా మనకి వస్తుంది, దమ్ బిర్యానీ లాగా కుక్కర్ మూత పెట్టేసి ఆవిరి పెడితే. ఎప్పుడైతే కట్ చేసుకున్న కూరగాయలు కూడా అన్నీ రెడీగా చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో మగ్గించుకున్నాను. ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆలు, టమాటా, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మన ఇష్టంతో పని. ఇందులోనైతే కొంచెం సాల్ట్ వేసేసి ఇలా ఒకసారి వెజిటేబుల్స్ అన్నీ కలిపేసి వేయించుకోవాలి. ఇందులోనే మష్రూమ్ కూడా వేసేసాను. మష్రూమ్ కట్ చేసి ఇలా వేసుకుంటే కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నేనైతే గరం మసాలా వేసాను. బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కారం వేసాను. అది కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం 2 స్పూన్లు పెరుగు కూడా వేసాను. బిర్యానీలో కారం వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. ఇది పెరుగు చట్నీ కోసం, రైతా కోసం. అన్నీ కీరా, ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసేసి సాల్ట్ వేసేసి చిలికిన పెరుగులో కలిపేసి ఉంచుకున్నాను. ఈరోజైతే హెవీగా ఏమీ చేయలేదండి.
రైతాతోనే బిర్యానీ వడ్డించాలనుకున్నాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి కాకుండా పన్నీరును అందులో వేసాం కాబట్టి ఇలా రైతానే చేద్దామనుకున్నాను. మరి పలుచగా చేసుకోకుండా ఇలా చేసుకుంటే ఇలా కర్డ్ని ఎక్కువగా పెరుగుని చాలా నీళ్లు పోయకుండా కొద్దిగానే నీళ్లు పోసాను. బిర్యానీలో కూడా వేడివేడి నీళ్లు ముందుగా నీళ్లు మరిగించి పెట్టుకొని ఆ వేడి నీళ్లు పోస్తే చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేసుకున్నాను. కలిపేసి ఇవి మరుగుతుండగా బాస్మతి రైస్ కూడా కడిగి ఇందులో వేసుకుంటాను. సరిపడా ఉప్పు వేసుకున్నాను. నేను 1.5 గ్లాసు రైస్ తీసుకున్నాను. ఆ రైస్కి సరిపడా ఉప్పు వేసాను. 2.5 స్పూన్లు సాల్ట్ వేసాను ఇందులో. ఇప్పుడు కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసి అది దగ్గర పడ్డప్పుడు ఇలా నెయ్యి వేసుకున్నాను. బిర్యానీ ఇలా పూర్తిగా 90% ఉడికిన తర్వాత కొంచెం తడుగున్నప్పుడు మనం నెయ్యి వేసి కొత్తిమీర వేసి కలిపి ఇలా స్టీమ్ లాగా మనం మూత పెట్టేస్తే మంచిగా పొడి పొడిలాడుతూ బిర్యానీ సూపర్గా ఉంటుంది. ఇంకా రైస్ కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది. గుమగుమలాడుతూ అద్భుతమైన రుచితో మష్రూమ్ పన్నీర్ బిర్యానీ రెడీ. అందరికీ ఇలా కుటుంబంలో ఇంట్లోనే చేసుకొని అందరూ కలిసి కూర్చుని భోంచేస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. మన పూర్వకాలంలో కూడా అందరు కలిసి భోంచేసేవారు కదా. ఇలా ఫ్యామిలీతో కలిసి ఇలా ఇంట్లోనే చేసుకుని తినడానికి మనకు ఎంతో అదృష్టం కావాలి అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ దూరంగా ఉంటారు కదా ఫ్యామిలీ. కలిసినప్పుడైనా కనీసం ఇలా ఎంజాయ్ చేయాలి. బయట నుంచి మనం ఆర్డర్ చేసే కంటే ఇలా మనమే సొంతంగా ఇంట్లో మన చేత్తోనే వండుకొని అందరికీ వడ్డిస్తే ఆ రుచి వేరు, ఆనందమే వేరు కదండి. ఎలా ఉందో మీరు కూడా బిర్యానీ చేసి రుచి చూసి ఈ స్టైల్లో చేయండి. మీకు నచ్చుతుందని నేను అనుకుంటాను. పన్నీర్ మష్రూమ్ బిర్యానీ. ఇందులో మనము కావాలంటే కొబ్బరి పాలు నీళ్ళకి బదులు పచ్చి కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు. ఇదేనండి రైతా పన్నీర్ మష్రూమ్ బిర్యానీ ఈరోజు మీకు పరిచయం చేయాలనుకున్నాను. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.